టార్చర్ ఇక జట్టక్క వచ్చింది అలా అత్తానుడే అలా అత్తల తల్లి కూడా అనుడే ఆ తల్లి మూడు వద్దులు ఎప్పుడు ఇటు ఖర్చుడు ఆ ముసలి చేయగానే బాగా లొల్లుల కారణం ఎప్పుడు అటు ఇటు తిరుగుడు అచ్చుడు ఇది చేయగానే మాకు ఆచారం మంచిగా లేదు వచ్చిన మాకు జట్టక్క ఊరికి సెల్లు టార్చర్ పెడుతుండే మా సెల్లులో మామకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత దీన్ని ఉన్న బంగారం కుదిపెట్టి ఆయనకు మంచిగా అయింది. ఆయన దేశం పోయిన తర్వాత ఉన్నోళ్ళు మంచిగా ఉండాలి కదా. ఈయన ఎప్పుడు షికారు అనుకుంటే ఎప్పుడు జంగల్ కొంటుంది ఎప్పుడు అడవి వెంబడి ఎప్పుడు షికారు ఇక పోయేది ఏం పని లేదు ఇక బయట పైకి పోదాం అదన్నది ఏం లేదు ఇక ఎప్పుడు షికారు పోయేది. ఆ షికారు పోయి అద్దుకుంటా మేడమైనా కత్తి పెట్టిండు ఒక రోజు నీ అంపని చెప్పినందుకు పనికి అంటూ నీ షికారు పొంది నువ్వు ఉండా నీ షికారుకి పోతా అనుకుంటా మేడమైనా కత్తి పెట్టిండు. కత్తి పెట్టినాక అప్పగిట్ట ఎత్తుండే మేడమైనా కత్తి పెడుతుంది షికారు పోతుంది అద్దాలు తింటలేవు అంటే షికారు పోతే అడవి జంతువులను చంపుతుంది మనకు పాపం కలుగుతుంది ఏదైనా పనికి మేడమైనా కత్తి పెట్టులేంది అని అది ఇది అని ఇట్లా అనుకుంటే సాగదోళ్ళు దాని ఇంటికి సాగదోళ్ళు ఇట్లా ఎన్నోసార్లు చదివి చెప్పినాం. తలకాయలు గడ్డ కూర్చుని తలకు ఆఫీస్ చేసి పిల్లారి అనిపోయింది ఆమె. పిల్లారి అనిపోయినాక మీ అక్కకి ఇట్లా ఆపరేషన్కి హాస్పిటల్ ఉండేది మీ బావ ఇక్కడ లేడు నువ్వు పోయి మీ అక్క దగ్గర ఉన్న షికారుకి ఎందుకు పోతున్నావు అని లొల్లు పెట్టుకున్న తర్వాత మేము మా అక్క ఆపరేషన్ మంచిగా అవుతుంది వచ్చింది 1 అవుతున్నాయి మా అక్క వచ్చిన తర్వాత మంచిగా బతిక వచ్చినా మంచిగా రాకుండా నీ అప్పని తీర్చబెట్టా అని ఇద్దరు రోజులు పెట్టుకున్నాం. చెల్లెనేమో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది 2 రోజులకు వాళ్ళ అక్క చనిపోయిన తర్వాత ఇక నువ్వు ఇంటికాడ ఉంటే దుడ్డని చూసుకొని ఇల్లు పట్టుకొని ఉంటే నేను మా అక్క దగ్గర ఉంది మా అక్క నన్ను చూసుకోకుండా వేసింది నీ వల్ల మా అక్క చనిపోయింది. చనిపోయినా కానీ మా అక్కతో మాట్లాడంత లేకుండా ఎత్తుంది నువ్వేమో ఇంటికాడ ఉంటే ఇంటికాడ వాళ్ళు లేకపోయి నువ్వు రాకపోతే నిన్ను వచ్చినాయి చంపుతా రాకుండా చంపుతా ఫోన్ చేసుకొని అయినా కానీ సెల్ల వేయింది వాళ్ళ అక్క చనిపోయినాక గౌరవపురం పోయినా వాళ్ళ అత్త వినవాడు ఏడ్చి వాళ్ళ అత్త దొబ్బేసిందట వాళ్ళ అత్తోళ్ళు అవ్వ వినవాడు ఏడ్చిన వాళ్ళ అమ్మమ్మ ముసలు దొబ్బేసిందట. ఇద్దరు ఓళ్ళు కూడా దీంతో మాట్లాడలేదు ఈ పెన్న మూడు కొద్దిగా మంచిగా మాట్లాడుతున్నారు ఈ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి మీకు మంచిగా ఉంటుంది అది ఇదని వాళ్ళ ఇంటికి వాళ్ళని అర్పెల్కి తమ్ముడు తమ్ముడు ఇటు బంగిలకి వచ్చి వాళ్ళు అర్పెల్కి ఇవాళ పిట్టకి ఎక్కువ వాళ్ళ అక్క అందరం ఇవాళ పోదామని అనుకున్నాం. నైట్ 8 వేసింది భర్త నైట్ ఇవాళ మార్నింగ్ సురేష్ భార్య బిడ్డని ఇద్దరిని ఫోన్ చేసి వాళ్ళ తానే ఫోన్ చేసింది తమ్ముడు ఫోన్ చేసి మీ చెల్లె నీ కోడలు కనబడతలేదు అక్కడికి వచ్చిరో చూడంటే 6 గంటల బస్సు చూసి రాలేదు అంటే నీ కోడలు ముద్దులో తేలింది సెల్లెట్ పోయింది మాకు తెలియదని వాళ్ళు చెప్పింది. అన్నాక తమ్ముడు అందరం పోయేసరికి మా బొక్కతో తేలింది పోలీసులు వాళ్ళు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.